ఏం చేస్తున్నారు సార్? మీరు చెప్పగానే రఘురామ్ గారు ఉన్నారా? రఘురామ్ గారు మీరేనా? మీరు ఇక్కడ కానీ నెల్లూరు అంటే నెల్లూరు సర్వనాశనం అయిపోయింది. ఇది 100% వాస్తవం. సర్వనాశనం చేశారు. ఎక్కడి నుంచి మీరు మిషన్స్ తెప్పించారు? ఎక్కడ మహారాష్ట్ర యూపీ నుంచి 3,75,000 బాడీ కట్టారు. నిజం అబద్ధం మరి కమిషనర్ గారిని మీ ద్వారా అడుగుతున్నాము. అలాంటి బిల్డింగ్ని కొట్టి మళ్ళీ ఏదో ప్రకారం అయిపోయింది. సరే ఏదో కష్టపడి కట్టుకున్నారు, ఏదో చేశారు. ముందు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే 1,00,000 మాటలు చెప్తున్నాం సార్. వాళ్ళు సిమెంట్ రేటు పెరిగిపోయింది, బేల్దారులే కూలీలు పెరిగిపోయి, కంపెనీ రేటు పెరిగిపోయింది. ఎవరైనా పేదవాళ్ళు అప్పు చేసుకొని లోన్లు తెచ్చుకొని కట్టుకుంటే మీరేమో పర్మిషన్లు చూసి చూడట్టున్నారు. వాళ్ళ పాటు వాళ్ళు కట్టేసుకుంటున్నారు. ముందుగానే అబ్జెక్షన్ చేసినప్పుడు ఎందువల్ల మీరు చెల్లించరు? ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం. మూలాపేటలో అయితే మేడం 5 అంతస్తులు మేడం. అది 20 అడుగులు పడలేదు మేడం. అంతా 15 అడుగులు ఉంటుంది రోడ్డు. పర్మిషన్ ఇచ్చేసారు. సరే పర్మిషన్ ఇచ్చారు, బాగానే ఉంది. వాళ్ళు ఏమన్నా 25 ఫీట్ ఏమన్నా 10 ఫీట్ ఏమన్నా వదిలి బయటకు వెళ్ళారంటే లేదు. సేమ్ అదే. ఇంకా ఆ విధంగా అరాచకం. టౌన్ ప్లానింగ్ అయితే ఫుట్పాత్ అయితే ఎక్కడైనా లేదు, ఎక్కడంటే అక్కడ ఆక్రమించున్నారు. ఇంకో విషయం మన ఎందుకు ఎండి మాల్ ఉంది. ఎండి మాల్ అంత పెద్ద మాల్, అంత పెద్ద మాల్లో ఉంటే మీరేస్తున్నారు. మీరు ఎన్నో రోజులు స్పందించిన వాళ్ళు అధికారులు. టౌన్ ప్లానింగ్ అంతా డబ్బులు మయమైపోయింది మేడం. ఎంతంటే ఇప్పుడు అధికారులు అందరికీ అంటలేదు. కొంతమంది అధికారుల వల్ల నెల్లూరు కార్పొరేషన్కి, మన కమిషనర్ గారికి, గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. కమిషనర్ గారు ఏమో చెప్తున్నారు, నేనేమంటే ఎక్కడ ఉపేక్షించేదే లేదని చెప్తున్నారు. వీళ్ళ పాటికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. దీన్ని ఎందువల్ల ఉపేక్షిస్తున్నారు ఎందుకు అర్థం కావటం లేదు. లిబరలైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్కి పర్మిషన్ కావాలంటే కావాల్సిన కనీస రోడ్డు విడ్త్ని 30 ఫీట్కి చేయడం జరిగింది. అయితే సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అంటే ఓల్డ్ బిల్టప్ ఏరియాస్, ఆల్రెడీ కాలనీ నిర్మితమై ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓల్డ్ బిల్టప్ ఏరియాస్లో ఇప్పటికిప్పుడు 30 అడుగులు తీసుకురాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్ విడ్త్ని తీసుకొని సర్క్యులేషన్ ప్యాటర్న్స్ని అప్రూవ్ తీసుకున్న తర్వాత అక్కడ బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వడానికి మనకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా మీరు చెప్పినట్టు మూలాపేట బిల్డింగ్ సంబంధించి మేము ఇన్స్పెక్షన్ చేశాము. అయితే అది ఆల్రెడీ పీపీఎస్ కింద వాళ్ళు డీవియేషన్తో కట్టున్నారు. దాన్ని పీపీఎస్ కింద రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగింది. అయితే కాంపౌండ్ వాళ్ళు మాత్రం రోడ్డు మార్చడానికి వస్తుంది. వారికి నోటీస్ ఇష్యూ చేసి దాన్ని డెమాలిష్ చేయమని చెప్పాం. ఖచ్చితంగా డెమాలిష్ చేస్తాం, అందులో సందేహం లేదు. రోడ్డు మార్జిన్లో ఉన్న ఎటువంటి ఆక్రమణలైనా సరే ఖచ్చితంగా డెమాలిష్ చేస్తాం. వాళ్ళు 30 అడుగులు కూడా రోడ్డు ఆక్రమించి కట్టేస్తుంటే 10 ఫీట్ వెళ్ళాలి కదా. బ్యాక్ సైడ్ ఎట్టేస్తున్నారు. అంత పెద్ద అపార్ట్మెంట్ 5 ఫీట్ 5 అంతస్తుల మన అపార్ట్మెంట్ పగలగొడతారా మీరు? అది ఓల్డ్ బిల్డప్ ఏరియా, కాంపౌండ్ వాళ్ళు రోడ్డు మార్జిన్ మీరు చెప్పారు బాగా ఉంది. అది ఎప్పుడు ఈ మధ్య కట్టారు. ఇప్పుడు నా దగ్గర ఫోటో ఉన్నాయి చూడండి. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.